నా పేరు చిన్ను పాషా. ఏం చేస్తుంటారు? నేను పొలిటికల్ లీడర్ అండ్ ముసాపేట్ డివిజన్ ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్. మార్పు ఎట్లుంది? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయి అసలు? చేంజెస్ అంటే దోచుకున్న పార్టీ టీఆర్ఎస్ ఉండే, తీసుకోవడం తప్ప ఇచ్చుడు ఉండకపోతుండే. ఆడ కాంగ్రెస్ పార్టీలో ఏమో తీసుకోవాలా, ఇవాళ రెండు ఈడ మంచి అందరు కలుపుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజెంట్ ఇప్పుడు కొత్త పార్టీ లేక ఇది మాకు 10 సార్ల తర్వాత 10 years తర్వాత కొత్తగా అయింది. అన్ని పథకాలన్నీ ఆగినాయి. ఎందుకు ఆగినాయి అంటే ఉన్న పథకాలకు ఫస్ట్ మనం గ్యారంటీ ఇచ్చిన దానికి అమలు చేస్తున్నాం. అది అయినాక ఇక ఒక్కొక్కటి అన్ని అవుతున్నాయి. ఏమంటున్నారు అంటే ఆరోగ్య గ్యారెంటీ అంటున్నారు, దానికి అన్ని ముప్పతిప్పలు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. రేషన్ కార్డు అంటున్నారు, ఇవి ఉంటే అవి రావంటున్నారు, అవి ఉంటే ఇవి రావంటున్నారు. మీకేమైనా అనిపిస్తుందా? అది పబ్లిక్ది భ్రమ. ఒప్పుకే పడాలి. 10 years ఒప్పుకే పడలే. మేము గవర్నమెంట్ లేకుండా కాంగ్రెస్ అందరూ ఒప్పుకే పడితే ఉన్నాం. అన్ని విధంగా వాళ్ళకు కూడా యాక్సెప్ట్ చేసినాం కదా, వాళ్ళకు కూడా మేము సహకారం చేసినాం కదా, వాళ్ళు కూడా సహకారం. వాళ్ళకు 10 years చేసి అనుకున్నాక ఇప్పుడు ఒకటిసారి పదవి దిగిపోతే ఎట్లా ఉంటుంది? ఎటు కాకుండా అవుతుంది. దగ్గర ఒప్పుకే పడితే మనకు అవుతుంది. అది కూడా అదే ఏంటంటే మాకు నాయకుడు సరైన మధ్య లేక ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినాక మాకు పీసీసీ అయ్యిండు, మాకు మళ్ళీ కాన్స్టిట్యూషన్ ఎంపీ అయినప్పుడు ఆయన వచ్చినాకనే జర బలపడతాం అయింది. మాకు పాత సీనియర్స్ ఉండే వాళ్ళు జాగాలు ఉండే, మాకు ఇన్ఛార్జ్ కూడా లేకుండా 10 years కుకూటుపల్లి కాన్స్టిట్యూన్సీకి. ఇప్పుడు బండి రమేష్ అంటే నాయకుడు వచ్చినాక ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ లేక వచ్చింది మంచిగా మాకు. ఇక ప్రజెంట్ ఎమ్మెల్యే యాక్సెప్ట్ ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన నడుపుతుండు, అందరు తీసుకొని నడుస్తుండు, పబ్లిక్లో అందరిని కలుపుకొని వస్తుండు. గతం పీజీఆర్ ఏ విధంగా ఉండే ఆ విధంగా బండి రమేష్ తీసుకొని నడుస్తున్నాడు. నాయకుడు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిగా ఆయన నడుపుతున్నాడు అందరినీ. ఒకటి ఏంటంటే అందరికి గౌరవం ఇవ్వడము, పబ్లిక్లో ఒక 1 year కింద కలిసిన కానీ 2 months కింద కలిసిన వాళ్ళు కూడా గుర్తుపట్టి పేరుతో పిలుస్తుంది. అది ఏంటంటే పీజీఆర్ దానిలో ఉండే టాలెంట్. అది ఆ టాలెంట్ అయిన దగ్గర ఉంది ఇప్పుడు మాకు. అదే విధంగా ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎవరు వస్తే బాగుంటుంది? ఏ పార్టీ అనేది కాదు. ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి అనేది ఎంపీ మాకు ఇది పౌరుషం, మాకు గౌరవం ఇది. ఎందుకంటే గెలిపేయాలి మాకు శక్తి. ఇప్పుడు రేవంత్ అన్నకు ఏ విధంగా మాకు ఆదేశాలు వచ్చినాయి, ఆయనకి నిలబడినప్పుడు 14 daysలో గెలిపించినాం. మాకు ఇప్పుడు 2 months టైం ఇచ్చినా కూడా మేము కష్టపడుతున్నాం ఫుల్గా. ఆ విధంగా సునీత మహేందర్ రెడ్డి అమ్మకి గెలిపేయాలని మా కోరిక. అందరు కలిసి గెలిపి సెంటర్లో కూడా పార్లమెంట్లో కూడా ఎంపీ మన 5 ministers కూడా రాహుల్ గాంధీ తీసుకురావాలని ఆశలు అందరిది. మీ పేరు? నాగేందర్ అండి, ముదిరాజ్. మేము మామూలుగా వ్యాపారం చేస్తాం. ఎట్లుందన్న గత ప్రభుత్వం ఎట్లుండే, ఈ ప్రభుత్వం ఎట్లుంది? ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం బాగుంది, కాకపోతే 6 గ్యారెంటీల కొంతమందికి కరెంట్ బిల్ ఫ్రీ అనేది కొన్ని కాలేదు, కొంతమందికి కాక కొంచెం వ్యతిరేకం చేస్తున్నారు. ఎందుకంటే అంతలోపు చేసేలోపు ఎన్నికల కోడ్ వచ్చేసింది, ఆ కోడ్ వల్ల ఆగిపోయినాయి. అట్లా కొంతమంది ఇది అది అని కొంచెం ఇది ఊర్లలో కానీ ఎక్కడైనా కానీ. మరి ఇక్కడ ముఖ్యంగా ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది, ఎట్లా పనిచేస్తుండే? ఎమ్మెల్యే అంటే మాకు గెలిచిన 10 సంవత్సరాల బస్తీలో ఒకసారి తిరగలేడు. కార్పొరేటర్ బీజేపీ నుంచి గెలిచిండు, అసలు ఆయన ఫేస్ అంటే ఎవరికి తెలియదు. కార్పొరేటర్ గెలిచినాక 3 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఆయన పత్తా లేడు. ఆయన కార్పొరేటర్. మరి ఇప్పుడు వచ్చిన మాకు బండి రమేష్ గారు ప్రజల్లో ఉంటున్నాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు, ప్రజా సమస్యలు ఏంది, గల్లీ ఏంది అవి తిరిగి అనుకుంటున్నాడు. ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎవరు వస్తే బాగుంటది? మల్కాజ్గిరికి సంబంధించి ఈటల రాజేందర్, సునీత మహేందర్ రెడ్డి, రాగి లక్ష్మారెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు. రాగి లక్ష్మారెడ్డి అంటే ఇంతవరకు ఎవరు సరిగా అతన్ని గుర్తుపట్టారు, ఆయన ఎవరో తెలియదు. సునీత మహేందర్ రెడ్డి అంటే 10 సంవత్సరాలు జడ్పీ చైర్మన్ చేసింది, వాళ్ళ హస్బెండ్ ఎమ్మెల్సీ చేసిండు, మంత్రి చేసిండు, ప్రజల్లో పేరు ఉంది. ఇక బీజేపీ ఈటల రాజేందర్ నాన్ లోకల్, ఆయన అక్కడి నుండి వచ్చి ఇక్కడ నిలబడ్డాడు, ఆయనదంటే గుర్తింపు లేదు. మాకు సునీత రెడ్డి వస్తే బాగుంది. మోడీ వేవ్ నడుస్తుంది అనేసి ఒక రకంగా నడుస్తుంది అంటే ఇప్పుడు మోడీ పేరు ఉంది కాబట్టి అట్లా నడుస్తుంది అంతే. గెలిచే ఛాన్స్ మోడీ వాళ్ళ లేదు కాదు, మాకు రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్ట్ చేస్తాడు కదా మేడంకి, ఇంకెట్లా పక్కా